నా పేరు సోమరాజు. మాది జిన్నెలగూడెం గ్రామం. మేము ఇక్కడ జిన్నెలగూడెం గ్రామంలో వలస వచ్చి సుమారు 25 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాము. కాకపోతే మాకు తాగడానికి సరైన మంచినీళ్ళు అనేది లేదు. వర్షాకాలం వస్తే వర్షాకాలంలో కూడా గోతులలో తవ్వుకొని నీళ్ళు తాగాల్సి వస్తుంది. అదేవిధంగా ఎండాకాలం వచ్చేపాటికి ఆ నీళ్లు కూడా ఇంకిపోవడం వల్ల మాకు అనేక ఇబ్బందులు అవుతున్నాయి. గత సంవత్సరం కూడా ఈ విధంగా ఈ బురద నీళ్ళు తాగేసి ఒక 2-3 ప్రాణాలు కూడా గాల్లో కలవడం జరిగింది. అదేవిధంగా మాకు ప్రభుత్వం నుంచి అనేక పథకాలు ఉన్నా కానీ మాకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా ఇంటి పన్ను కూడా చెల్లిస్తున్నాము. కానీ మా సమస్యలు మాత్రం ప్రభుత్వం దృష్టికి వెళ్ళట్లేదు. కాబట్టి మాకు సరైన మంచినీటిని ఇప్పిస్తారనేసి, అదేవిధంగా మా గ్రామంలో ఎంతోమంది అనారోగ్యంతో చనిపోతున్నారు. వాళ్ళకి కూడా సరైన రోడ్డు మార్గం లేక మార్గం మధ్యలోనే చనిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమస్యలను మీ దృష్టికి తీసుకురావాలని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఈ కనబడుతున్న మురుగునీరు తాగడం వల్ల చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి మా సమస్యను కూడా మీరు అర్థం చేసుకుంటారని విన్నవించుకుంటున్నాను. మాది జిన్నెలగూడెము గ్రామం. జిన్నెలగూడెంలో నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడే స్నానం చేస్తాము. ఈ నీళ్ళే తీసుకెళ్ళి వంటలు అవి తాగడము, ఉడకబెట్టి ఈ నీళ్ళు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.